భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. మన కళ్ళ ముందు కనిపిస్తున్నది శుభోదయ దృశ్యాలని మనందరూ అనుకుంటాం. ఒక్కసారి దగ్గరగా మనం గమనిస్తే ఈ దృశ్యాల వెనుక ఉన్న దుష్ఫలితాలు ఏంటన్నది మనందరికీ అర్థమవుతుంది. గొలవంతెప్ప రోడ్లో ఉన్నటువంటి మన కాలువగట్టు మీద ఏం జరుగుతున్నది అన్నది మనందరికీ కళ్ళకు కట్టే విధంగా మీకు చూపించదలుచుకున్నాం. ఇక్కడ భీమవరంలో కలెక్ట్ చేసిన చెత్త అంతా తీసుకొచ్చి ఈ కాలువగట్టు మీద వేసి దీన్ని కాలుస్తున్నారు. ఇది నిన్న మొన్న మొదలైంది కాదు సుమా, అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఈ విషయం మీద 2019లో ఒక వీడియో చేయడం జరిగింది, కానీ పరిస్థితి మాత్రం శూన్యం. ఇది 2019, 2024 కాదు, 2020 నుంచి ఇటువంటి పరిస్థితులే భీమవరంలో అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. ఇదిగోండి, మనం ఆకాశం అంత ఎత్తు నుంచి చూసినా ఈ కాల్చిన పొగ ఎటువైపు వెళ్తుందనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఊరి చివరినే జరుగుతున్న ఈ తతంగానికి మనకి సంబంధం లేదనుకుంటారా? అలా అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం ద్వారా వెలువడే విషపూరితమైన వాయువులన్నీ ఎటు ప్రయాణిస్తున్నాయో మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. పట్టణం వైపు, పరిసర ప్రాంతాల వైపు ఈ విషపూరిత వాయువులన్నీ ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు ఈ ప్లాస్టిక్ని మండించడం వల్ల అనేక రకాల క్యాన్సర్తో ప్రజలు మరణిస్తున్నారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. గతంలో ఎక్కడో వినేవాళ్ళం 1-2 క్యాన్సర్ కేసులు, నేడు 1, 2, 3, 4 దాటి క్యాన్సర్ హాస్పిటల్లే మన దగ్గర ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. ఇదిగోండి, గత కొన్ని సంవత్సరాలుగా కాల్చి 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 కాలవనే సగం పూడ్చి పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందో చూడండి. మన కళ్ళ ముందే మనకు అన్నీ కనిపిస్తున్నా మనం ఎవ్వరం స్పందించం. ఇది ఒక్క ప్రదేశంలో జరుగుతుందా అంటే కాదు. ఇది భీమవరం బైపాస్ రోడ్లో మెంటేవారి తోటకి ఈ పక్కన, అంటే బీవీ రాజు కళాశాల ఆపోజిట్కి కాలువగట్టు కట్టే పక్కన వస్తుంది. మనకి కొంచెం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పట్ట పగలైనా నడి రోడ్డు మధ్యనైనా సరే, ఎక్కడైనా సరే ఈ చెత్తను కాల్చడం అనేది నిరంతర ప్రక్రియ కింద సాగుతూనే ఉంది. ఇక్కడ మనకి మళ్ళీ ఈ గట్టు మీద డంపింగ్ చేయడం, మళ్ళీ కాల్చడం, అంటే ఇది ఒక ప్రదేశం, ఒక ప్రాంతం అని కాదు, మొత్తం భీమవరం మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నది ఇదే. దీని పట్ల రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ నిందించడం వల్ల మాత్రమే అన్నీ జరిగిపోతాయా పరిష్కారాలంటే ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు తెలియజేస్తాం, రెడ్యూస్ రీయూస్ అంటే ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుంటాం, లేదా మళ్ళీ వాటిని ఉపయోగించుకునేలాగా వాడటం. దాని మీద ప్రజలు కళ్ళకు గంతలు కట్టుకుని ప్రవర్తిస్తున్నారు. గతంలో డిఎన్ఆర్ కాలేజీ రోడ్లో ఇలాగే కాల్చి చెత్త పూడ్చి అలాగే చేశారు. ఇది చూసారు మనప్పుడు వీధుల్లో కూడా జరుగుతుంది. ఇదే మనం ఎక్కడో తీసుకెళ్ళి కాలుస్తున్నారు అనుకుంటున్నాం, వీధుల్లో కూడా మన కళ్ళ ముందు ఇది జరుగుతున్నా మనం ఎవరం స్పందించం, మనం ఎవరం బాధ్యత తీసుకోం. బాధ్యత అంటే మనం పోరాటాలు చేసి ధర్నాలు చేయమని కాదు, ప్లాస్టిక్ని కాల్చుతుంటే ఆపటం కనీసం లేదు. మనం పాడేసే చెత్తని మనం కొంచెం కొద్ది గొప్ప కంట్రోల్ చేసుకోవాలి. అన్ని ప్రదేశాల్లోనూ ఇదే జరుగుతుంది. అనేక మంది ఈ ప్లాస్టిక్ పొక్కకి బలైపోతున్నా మనం పట్టించుకో. రాత్రి పగలు తేడా లేకుండా కూడా ప్లాస్టిక్ని కాల్చవలసిన పరిస్థితులు భీమవరంలో నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగా బలవుతుంది పారిశుధ్య కార్మికులే, తర్వాత ప్రజలు బలవుతున్నారు. మరి ఇటువంటి చూసి మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అని మనం కొట్టుకు చావడం కన్నా కళ్ళు తెరిచి ఇకనైనా మనం ఈ వ్యర్థాలని ఈ వ్యర్థాలను ప్రొడ్యూస్ చేయడం తగ్గిద్దాం. గుడ్డ సంచులు వాడదాం, లేదా వాడిన వాటిని శుభ్రపరుచుకుని మళ్ళీ వాడే విధంగా ప్రయత్నం చేద్దాం. అనేక చోట్ల ఇలాగే జరుగుతుంటే ఇది ఇళ్ల మధ్యన, అపార్ట్మెంట్స్ మధ్యన, రోడ్ల మధ్యన అక్కడ ఇక్కడ ఎక్కడ అని తేడా లేకుండా పరిస్థితి ఎలాగుంటే తర్వాత మనందరం ఉండవలసింది కేవలం హాస్పిటల్ ముందు. ఒక్క వ్యక్తికి క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం ఎంత కుదేలైపోతుందో మనకి అందరికీ తెలిసిందే. కళ్ళు మూసుకుని పిల్లిలా ప్రవర్తించడం కన్నా ఇది మనందరి బాధ్యత. దీంట్లో మనందరం కూడా నిందితులమే. కేవలం ఆ పారిశుధ్య కార్మికులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు మాత్రం నిందితుల కింద మనం చూడకూడదు. మనందరం కూడా నిందితులమే. ఇక్కడైనా కళ్ళు తెరుద్దాం, మనల్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. జై హింద్.